అందరికీ నమస్కారం. నీట్ రాకపోతే ఏం ఆప్షన్స్ ఉన్నాయి మనకి అనేటప్పుడు చాలా మంది తెలియనటువంటిది ఏమిటంటే చాలా ఆప్షన్స్ అటు బయోటెక్నాలజీకి సంబంధించి, మేనేజ్మెంట్ కోర్సుకి సంబంధించి, హాస్పిటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి, లేదా నర్సింగ్ కి సంబంధించి కొంతమంది బీడీఎస్ తీసుకుంటారు, కొంతమంది ఆయుర్వేద తీసుకుంటారు, యునాని తీసుకుంటారు. ఇలా రకరకాల ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అలైడ్ సైన్సెస్ ఉన్నాయి. ఇక్కడ పర్టికులర్లీ ఈ వీడియోలో బిఎస్సి నర్సింగ్ కి సంబంధించి ఏ విధంగా జాయిన్ అవ్వాలి. నర్సింగ్ అనేటువంటిది కూడా డాక్టర్ లాగే ఒక డివైన్ థింగ్. అది చాలా మంది అంటే వేరే వ్యక్తుల మీద కన్సర్న్ తో, ప్రేమతో, ఆ సర్వ్ చేసేటువంటి ఉద్దేశంతో, ఆ ఇన్స్టింక్ట్ ఉన్నటువంటి పిల్లలకి నర్సింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆ నర్సింగ్ కి సంబంధించి 4 years కోర్స్ ఏదైతే ఉందో మరి ఎక్కడ చేయాలి, ఎలా అడ్మిషన్ తీసుకోవాలి అనేటప్పుడు దీనికి 3 స్టేజెస్. ఒకటి ఎయిమ్స్ లాంటి చోట నర్సింగ్ చేయటం, రెండవది స్టేట్ లెవెల్ టాప్ మెడికల్ కాలేజెస్ లో నర్సింగ్ చేయటం, మూడవది ప్రైవేట్ కాలేజెస్ లో నర్సింగ్ చేయటం. ఈ 3 స్టేజెస్. కాబట్టి బిఎస్సి నర్సింగ్ వచ్చేటప్పుడు ఎయిమ్స్ వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. బిఎస్సి నర్సింగ్ అనేటువంటిది ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది May 10th లాస్ట్ డేట్. దాని ఇది హైయెస్ట్ అంటే నర్సింగ్ సంబంధించి హైయెస్ట్ వాల్యూ తీసుకొచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. కాబట్టి బిఎస్సి నర్సింగ్ కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్, ఎయిమ్స్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని చూసి దానికి సంబంధించి అప్లై చేస్తున్నట్లయితే నర్సింగ్ వాళ్ళు ఆ టాప్ పొజిషన్ లో, నర్సింగ్ లో టాప్ పొజిషన్ ఉండే అవకాశం ఉంటుంది. అది కానప్పుడు రెండో సందర్భం ఏమిటంటే స్టేట్ లెవెల్లో మెడికల్ కాలేజెస్, ఉస్మానియా, గాంధీ, అక్కడ రంగరాయ కానివ్వండి, రైట్ వైజాగ్ మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇలా టాప్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో నర్సింగ్ చేయడం అనేటువంటిది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో కాబట్టి అందరికి రికమెండ్ చేసేటువంటిది టాప్ నర్సింగ్ కాలేజెస్ కి ట్రై చేయడం అనేటువంటిది. సో ఈ 3 ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సజెషన్. దీంతో పాటుగా నర్సింగ్ తో పాటుగా కొంతమంది చూసేటువంటిది పారామెడికల్ కోర్సెస్ లైక్ బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కానివ్వండి, బిఎస్సి రేడియాలజీ, ఇమేజింగ్, అట్లాగే రేడియోగ్రఫీకి సంబంధించినటువంటి మనం ఏదైతే చెప్తామో ఈ అలైడ్ కోర్సెస్ కి సంబంధించి అగైన్ ఎయిమ్స్ పారామెడికల్ 2026 అనేటువంటిది ఉంది. అంటే ఎయిమ్స్ వారు ఈ పారామెడికల్ సీట్స్ కోసం, అంటే ఎయిమ్స్ ఇప్పుడు సపోజ్ బీబీ నగర్ లేదు మనకి మంగళగిరికి వచ్చేటప్పటికి ఓవరాల్ గా ఉన్నటువంటి ఎయిమ్స్ లో అడ్మిషన్ కోసం ఉండేటువంటి ప్లేసెస్ ఇవి. సో దీనికి కూడా ఈ టెస్ట్ మనం రాయగలిగినట్లయితే మరలా హైయెస్ట్ పొజిషన్స్ కి మనం ఈ అలైడ్ కోర్సెస్ లో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కాలేజీ, ప్రైవేట్ కాలేజెస్ కాకుండా వీటిలో ఉన్నటువంటి ఆపర్చునిటీ వేరేగా ఉంటుంది. సో కాబట్టి ఫైనల్ గా ఇక్కడ ఎయిమ్స్ కి సంబంధించినటువంటి నర్సింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్, ఎయిమ్స్ పారామెడికల్ కి సంబంధించిన నోటిఫికేషన్ May 10th లాస్ట్ డేట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్ గా ఎక్స్ప్లోర్ చేయండి.